భద్రాచలం పట్టణంలోని రెడ్డి సత్రంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో కలిపిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. అదేవిధంగా ఈ నెల 7, 8, 9 తేదీలలో భద్రాచలం శిక్షణ తరగతులు సకమ్మ సత్రంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కల్లూరు వెంకటేశ్వర్లు, ముత్యాల విశ్వనాథం, మువ్వ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, యూపీఏ 1 గవర్నమెంట్ ఉన్నాడు. వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం 62 మంది ఎంపీలు అన్నాడు గెలిచి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి మంత్రి పదవులు ఇస్తామన్నా మాకొద్దు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు కావాలని ఆనాడు ఆర్ఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారం పొడుగులకు పట్టాలు, గ్రామీణ ఉపాధి హామీ పథకం, మూడవది సమాచార చట్టం. ఈ 3 ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ ఈ మద్దతుతో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం యూపీఏ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ దేశ జాతీయోద్యమానికి నాయకత్వం వహించారు. జాతిపితాని పిలువబడి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, ఈ దేశ ప్రజానికం, ప్రపంచం మొత్తం కూడా మహాత్మా గాంధీ యొక్క ఆలోచన ధోరణిని అందరూ అనుసరించదగిన మార్గమని నమ్మినటువంటి వారు. ఆయన పేరుతో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఆయన పేరు తీసేసి బీపీజీ రామ్జీ పేరుతో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అని పేరు మార్చింది. ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 89 సంవత్సరాలు, అతి కొద్ది రోజులు 90వ జాతీయ దినోత్సవం కూడా మనం జరుపుకోబోతున్న నేపథ్యంలో ఇంకా ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజల్లో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వారు 42% పైగా ఉందని ప్రభుత్వ లెక్కలు చెప్తారు. బిలో పవర్టీ లేదు అంటే 3 పూటలు లేదా 2 పూటలు కూడా సక్రమమైనటువంటి తిండి లేనటువంటి ఈ పథకం ఉద్దేశమే వ్యవసాయ దినాలు కానీ పని రోజులు లేనటువంటి వాళ్ళకు పని కల్పించడం, వాళ్ళకి కడుపునే. కానీ 5 గ్రామ పంచాయతీలది అప్పుడు స్టేట్ ఎవరు అధికార రాజకీయ మేము ఎన్ని పోరాటాలు చేసినా చేయాల్సిన వాళ్ళు చిత్తశుద్ధితో ఈ 5 పంచాయతీలు 2 ప్రభుత్వాలతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం భద్రాచలం క్షేత్రాన్ని, దక్షిణ హైదరాబాద్ క్షేత్రాన్ని నిర్వీర్యం కాకుండా కాపాడాలంటే ఈ 5 గ్రామాలు తెలంగాణలో కలపాల్సింది. దాని మీద స్పష్టమైనటువంటి ఆలోచనతో రావాలి. రెండవది, దీని అభివృద్ధి పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మేము చేస్తూ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసే పనులు ప్రారంభిస్తామో అది సక్రమంగా చేయాలి. ఈ ప్రభుత్వం, మంత్రులు, అధికార యంత్రాంగం, పాలనా యంత్రాంగం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భద్రాద్రి జిల్లా పట్ల సాగుతున్నటువంటి అన్యాయం పట్ల స్పందించాలి. అందుకే సిపిఐ పార్టీగా మా రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యుడు సాంసరావు అసెంబ్లీలో ఈ అంశాలను లేవనెత్తి అంశాల వారితో ఉన్నాం. మేము ఈ అంశాలని పరిష్కారం చేయాలి. సమయం సందర్భం వచ్చింది, 2.5 ఏళ్ళు సమయం అయింది. మరి వీటి అన్నింటి మీద కార్యక్రమం భవిష్యత్తులో చేయబోతుంది. దానికోసం పోరాటాలకు కేంద్రం ఆదివాసీ ఉద్యమాల కేంద్రం భద్రాచలంలో సిపిఐ 2 జిల్లాల శిక్షణ తరగతులు, ఖమ్మం, కొత్తగూడెం ప్రధానమైన నాయకత్వం, మండల కార్యదర్శులు, జిల్లా కార్యవర్గం ఒక 250 మంది ప్రధాన నాయకుల్ని 3 రోజుల పాటు 7, 8, 9 తేదీలలో భద్రాచలంలో సిపిఐ రాష్ట్ర శిక్షణా శిబిరం ఇక్కడ పెట్టారు. మీ అందరి సహకారం. ఇది దేనికోసం అంటే అనేక ఇష్యూస్తో పాటు ప్రజల ఇష్యూస్ని చర్చించి భవిష్యత్తు పోరాట రూపకల్పన భద్రాచలం చేయబోతుంది. అంటే 7వ తారీఖు ఉదయం మరి వెన్యూ అది దాదాపు 3 రోజులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఆ కమసత్రం దగ్గర 7, 8 క్లాసులు, 9 ఇక్కడ జరుగుతుంది కింద పెద్ద హాల్, అక్కడ వేరే మ్యారేజ్. 3 రోజుల పాటు శిబిరం. ఈ శిబిరాన్ని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలుగా మనం ముందుకు సాగిస్తున్నాం ఆలోచనతో మా రాష్ట్ర కార్యదర్శి కూనమేని సాంసరావు గారు 7వ తారీఖు ఉదయం 9:30 గంటలకు శిక్షణ ప్రారంభిస్తారు. అదే రోజు
మార్క్సిజం నేటి సమకాలీన సమాజంలో దానికి ఆవశ్యకత అనే అంశం మీద ఇగల్ రాయడని మా ప్రొఫెసర్ సెంట్రల్ ఎడ్యుకేషన్ కమిటీ నాయకులు వారు అసలు దేశంలో ఈ ఆర్థిక స్థితిలో ప్రజలు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద మోహన్ రెడ్డి గారు మా ఎడ్యుకేషన్ కమిటీ నాయకులు వారు ఉంటారు. రెండవ రోజు భారతదేశం యొక్క చరిత్రని సంస్కృతిని వక్రీకరించే ప్రయత్నం సాగుతాం. ఈ దేశం యొక్క నిజమైన చరిత్ర ఏంటి, ఈ దేశ నిర్మాణంలో పాల్గొన్న అంశం మీద ప్రొఫెసర్ సోమసుందర్ గారు వస్తారు. సిపిఐ పార్టీ యొక్క కార్యక్రమం ఇవ్వాలి. దేశంలో ఇది సెక్యులర్ దేశం. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైన్లు, అనేక మతాలు, కులాలు, జాతులు, వందల వేలు ఎవరి ఆచారాలు వాళ్ళు కాపాడుకుంటూ దేశమంతా ఐక్యంగా ఉండాలని ఎజెండాతో మనం ఉండాలి. కానీ ఉన్మాదం ఏదైతే పెరుగుతుందో దానికి వ్యతిరేకమైనటువంటి పోరాటం అవసరమైనటువంటి క్లాసు వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్. సిపిఐ ఎదుర్కొంటున్న సవాళ్లు అధిగమించే మార్గాలు, దేశంలో కమ్యూనిస్టులను ఏ రకమైనటువంటి సవాలు ఎదుర్కొన్న మీద ప్రెస్ అకాడమీ చైర్మన్ మరి మీ జర్నలిస్ట్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు 8వ తేదీ నాడు 5 గంటలకు వస్తారు. 9 భారత కమ్యూనిస్ట్ పార్టీ లేదా ఎర్రజెండా ఈ దేశంలో సాగించినటువంటి పోరాటాలు చలసాని వెంకటరామారావు, పార్టీ నిర్మాణం మీద భాగం హేమంతరావు, కార్మిక చట్టాలు 44 కోట్ల మీద మల్లికార్జున, వీళ్ళందరితో ఒక 11 శిక్షణా శిబిరాల్ని 3 రోజుల పాటు పెడుతూ 9వ తారీఖు చివరి రోజు భవిష్యత్తు కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం. దాని మీద ఒక సమావేశం ఉంటుంది. అంటే సీతారాం ప్రాజెక్టు తీసుకెళ్తా కనీసం ఒక సెట్ కూడా సాగునీరు ఇచ్చే పరిస్థితి లేకుండా తీసుకెళ్ళిపోయి తమ్ముడు కాలేజీలో వేసి అక్కడ నుంచి కణాల ద్వారా వాటర్ సప్లై చేసుకోవడం తప్ప మనకైతే ఇక్కడ నష్టం జరుగుతా ఉంది. పూర్తిగా మనకే నష్టం జరుగుతూ ఉంది. కాలువలో మరి ఒకటి, ప్రాజెక్ట్ కింద భూములు మరి ఒకటి, ప్రతిదీ భూమి నష్టమంతా ఉంది. లాభం అంతా ఏడే జిల్లాకు పోతున్నప్పుడు ఈ జిల్లా మీద దీని మీద శ్రమంగా పోరాటం చేస్తాము. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు అనేక మంది, ఎంతో మంది 30-40 సంవత్సరాల నాడు ఈనాడు వచ్చి 40-50 సంవత్సరాల నాడు ఇచ్చారు. అందరూ కూడా పరిపాలన ఎదురాలు ఉన్నటువంటి వెళ్ళే కొద్ది కొట్టుకుని ఆ కుటుంబాలను పోషించుకుంటున్నారు. దాంతోపాటు మన గిరిజనులు కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళ గురించి టోటల్గా లేపేయాలి. ఏదో ఎన్నో పార్టీ వాళ్ళు నర్సరీ వాళ్ళకి ఆదరణ ఇస్తామని